చెప్తే అన్ని అబద్ధాలే, కానీ దేవుడు అబద్ధికుడా? ఆయన చెప్పాడు ఒక ప్రవక్తను పంపిస్తానని. మరి ఈ కాలానికి కూడా దుర్గత ప్రకటించే ప్రవక్త ఉన్నాడా? అయితే దేవుని యొక్క తీర్పులు కుమ్మరించబోతున్నాయని ప్రకటించే ప్రవక్త ఉన్నాడా? నోవాహు దినాల్లో ప్రకటించడానికి నోవాహు ఉన్నాడు. అయితే నినివే పట్టణానికి ప్రకటించడానికి యోనా ఉన్నాడు. అక్కడ సొదొమ గొర్రె పట్టణాన్ని కాల్చే ముందుగా ప్రకటించడానికి అబ్రహాం ఉన్నాడు. ఈ రోజు ప్రపంచాన్ని దేవుడు కాల్చబోతున్నాడు. పేతురు పత్రిక ప్రకారముగా పంచభూతములతో ముఖ్యమైన వేంద్రముతో ఆయన భూమిని లయం చేయబోతున్నాడు. అయితే ఈ కాలానికి ఒక ప్రవక్త ఉండాలా వద్దా? హల్లెలూయా. అందుకే ఏం చేశాడు? ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన పేరే నేను ధైర్యంగా చెప్తున్నాను, విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు. నీకు ప్రవక్త అంటేనే తెలీదు. అబద్ధ ప్రవక్తని విమర్శించేస్తాను. 2-3 భార్యలు ఉన్నవాడిని ప్రవక్త అంటే నమ్మేసి వెనకాల తిరిగేస్తావు. మామూలు కాదు. ఇతను పేదోడుగా జన్మించాడు, పేదోడుగా చనిపోయాడు. డబ్బు కోసం సేవ చేయలేదు. ఇతను డబ్బు కోసం సేవ ఏమి చేయలేదు. వాడు ఇచ్చే కానుకల కోసం సేవ చేయలేదు. ప్రపంచానికి దుర్గత కలగబోతుంది. ఈ ప్రపంచాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఈ ప్రపంచాన్ని దేవుడు నిర్మూలన చేయబోతున్నాడని ఒక ప్రవక్తని దేవుడు పంపించాడు ఈ కాలానికి. మరి ఇప్పుడన్నా చదివా బైబిల్? నీకు ఎవరన్నా చెప్తే కదా. ఎంతసేపు ఏం కావాలి నీకు? అమ్మా నువ్వు దీర్ఘాయుష్మంతురాలువు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, నీకు వెళ్ళినప్పుడు డబ్బులు ఎట్టుకు వెళ్తావు, వచ్చేటప్పుడు ఇంకా డబ్బులు ఎట్టుకు వచ్చేస్తావు అంటే అయ్యగారు దశమభాగం ఎండ బయటకు ఇచ్చేస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అయితే దీవెనలు అన్నీ కావాలి నీకు. మరి కింద శాపాలు చదవే. రెండు ఉన్నాయి. దేవుడు ఏది చేసినా కానీ జీవ మరణాలు మీ ముందు ఉంచుతానన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఏం చెప్పాడు? జీవము మరణము నీ ముందు పెట్టానన్నాడు. ఏం కావాలి ఈరోజు? దీవెన వర్షం కావాలి. యేసు ప్రభు దీవెన పండగలు. ఏంటి నీకు దీవెనలు? టైటిల్ మాత్రం మామూలుగా ఉండవు. ఏంటి నీకు టైటిల్స్? అదే ప్రజలారా, నేను హృదయపూర్వకంగా చెప్తాను, మోసపోతున్నారు. హృదయ భారంతో చెప్తున్నాను నేను, ప్రజలు మోసపోతున్నారు. దుర్గత కలగబోతుంది ఈ ప్రపంచానికి. దేవుడు ప్రకటించడానికి ఈ కాలంలో కూడా ఒక ప్రవక్తను పంపించాడు. తప్పించుకోవడం కూడా ఏమీ లేదు. మన ఇండియా కూడా వచ్చాడు ప్రవక్త. ఏం చేశాడు? ఇండియా వచ్చి బొంబాయిలో మీటింగ్స్ పెట్టాడు. స్వతంత్ర వచ్చిన తర్వాత 54 సంవత్సరంలో వాక్యాన్ని ప్రకటించాడు. ప్రజలారా మారు మనసు పొందండి. మీరు వాక్యం చదివి మీరు రాకపోతే ఈ ప్రపంచాన్ని దేవుడు కాల్చబోతున్నాడు, నిర్మూలన చేయబోతున్నాడని ఈ కాలంలో కూడా ఒక ప్రవక్త చెప్పాడు. ఆయన గుర్తించకపోతే చస్తావు. గుర్తించకపోతే చస్తారు. నీకు ఎన్నన్నా ఉండొచ్చు, నీకు ఎన్నన్నా పలుకుబడి ఉండొచ్చు, లేదా నీకు బాగా ఆస్తి ఉండొచ్చు, నువ్వు ఎన్ని సంఘాలను ఉండొచ్చు, కానీ దుర్గత ప్రకటించినటువంటి ప్రవక్తగాని గుర్తించకపోతే నువ్వు చస్తావు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేనేం చేశాడు? ఎలా ఎక్కడి నుంచి వచ్చాడు ప్రవక్త? వాక్యం నుంచి వస్తాడు ప్రవక్త. ఏ ప్రవక్త వచ్చినా కానీ వాక్యం నుంచి వస్తాడు. బాప్తిస్మిచ్చు యోహాను మలాకి గ్రంథము 3:1 నుంచి వస్తున్నాడు. ఏమన్నాడు? ఇదిగో ప్రభుదూత మీకు ముందుగా వచ్చున్నాడు. ఎవరో ప్రభుదూత? 2 రెక్కలు ఉన్నవాడు కాదు. బాప్తిస్మిచ్చు యోహాను వస్తున్నాడు. రెక్కలు గల దూతలు వేరు, వర్తమానికులు కూడా దూతలు అంటారు. ఈ బాప్తిస్మిచ్చు యోహాను కూడా ఒక వర్తమానం పట్టుకుని వస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు సార్? లేఖనం నుంచి వచ్చాడు. లేఖనంలో నుంచి బయటకు వచ్చాడు. మరి కొత్త నిబంధనలో బాప్తిస్మిచ్చు యోహాను ఎందుకు గుర్తించలేదు? ఎందుకంటే పాత నిబంధనలో ఆయన పేరు రాయబడలేదు. ఇదిగో ప్రభుదూత మీకు ముందుగా బాప్తిస్మిచ్చు యోహాను వస్తున్నాడు,